ఏడునోరా కిందికి రా ఒకసారి. ఏ కారు గుద్దేసింది రా, స్తంభాన్ని గుద్దేసింది. ఏడుస్తుంది రా ఆయన, అది ఏడుస్తుంది, కారు గుద్దువాడేసింది. దెంగేడుస్తున్నావు, తగిలిచ్చింది. ఏడకపోతే ఏం చేస్తుంది మరి? తగిలిస్తే ఏడవాలా? దానికి గుద్దుకొని మళ్ళీ అంకల్కి జరిపింది. ఇక్కడ గుద్దుకుంది. అయిపోయింది కారు పని, అయిపోయింది. గుద్దేసింది కారు, ఆయిల్ కడితే అన్ని కడుతుంది. వద్దని చెప్పినప్పుడు వినాలి అసలు నువ్వు. రియల్గానే గుద్దింది మరి, ఉత్తిగా కాదు. పైన అది కూడా వలిగిపోయింది కదా, మొత్తం వలిగిపోయింది. పో. అరే క్రాక్ కూడా వచ్చేసింది కదా ఇక్కడ. పెట్టి ఎప్పుడు పెట్టిండు? నువ్వు మమ్మీ దిక్కు సపోర్ట్ ఉంటావా, మామ దిక్కు సపోర్ట్ ఉంటావా? సో గైస్ చెప్పు. పైసలు ఉన్నా లేకపోయినా నేను ఇదే కారు వాడతా. చాలా మంది ఏ క్వశ్చన్ అడిగారు, ఎందుకు ఇదే కారు వాడతా అని చెప్పేసి. ఇప్పటికి ఆ కార్కి ఇప్పటికి 5 times యాక్సిడెంట్ అయింది, అయినా కూడా నేను ఇదే కారు వాడతా. ఒక నిజంగా డబ్బులు ఎక్కువై నేను బెంజ్ కార్ కొన్నా, ఆడి కొన్నా, BMW కొన్నా కూడా ఈ కారు మాత్రం అమ్మను. ఈ కారు అలానే ఉంటుంది, ఆ కారు అలానే ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి ఆఫీషియల్. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసిందంటే నేను మా అన్న కలిసి అయితే మా తమ్ముని మీద ఒక చిన్న ప్రాంక్ అయితే చేద్దాము అనుకున్నా. ఆ ప్రాంక్ దేని మీద ఏంటి అనేసి అయితే ఇప్పుడు మీ అందరికైతే చూపిస్తాను. డ్రైవింగ్ నేర్పించమని అడిగింది, సరిగా నేర్పిస్తుంది, అయిపోయింది. సెకండ్ ఇప్పుడు ఏంటంటే మనోడు మా వంది కారు కదా ఇది. ఇప్పుడు వానికి షాక్ ఇయడానికి ఇప్పుడు కష్టపడి చేయించుకోండి కార్ అంతా. చూడు ఎట్లా చేయించుండు, మొత్తం మాడిఫై చేయించింది, అంతా చేయించింది కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్పి ప్రాంక్ చేయబోతున్నాం అన్నమాట. అది కూడా ఇదిగో వాని మీద ఇదిగో స్తంభంకి అయితే గుద్దేసి పెట్టేసిన అని చెప్పేసి అదిగో ఈ ప్యాటర్న్ నేను పెట్టలేదు. మా అన్నగారితో అయితే మా అన్నతో అయితే సెట్ చేసి ఇట్లా పెట్టించిన అనమాట. ఇప్పుడు నేను కార్లో కూర్చొని ఇట్లా పడిపోయినట్టు ఇట్లా చేస్తాను. ఇప్పుడు వానికి అన్న నువ్వే ఫోన్ చేయాలి, ఇప్పుడే ఫోన్ చేయి. వద్దు పైకి చూస్తాడు, నేను ఇక్కడ కూర్చుంటాను. ఏడునోరా కిందికి రా ఒకసారి. ఏ కారు గుద్దేసింది రా, స్తంభాన్ని గుద్దేసింది. ఆ ముందట మనం లైట్లు వేయమా, రా దానికి గుద్దేసింది. మరి ఏం చేస్తావురా మరి, నవ్వు రాకపోతే. దా కిందికి రా వస్తుండ కడిగించింది. సో చూద్దాం ఇప్పుడు రియాక్షన్ ఎట్లుంటుందో. అప్పటికే ఏమన్నా కష్టపడి చేపించుకున్న కార్ అన్న అంటుండే. కార్కి ఇచ్చినావు ఎందుకన్నా మరి, ఏం అడగకుండా? ఏడుస్తుంది రా ఆయన, అది ఏడుస్తుంది, కారు గుద్దువాడేసింది. దెంగేడుస్తున్నావు, తగిలిచ్చింది. ఏడకపోతే ఏం చేస్తుంది మరి? తగిలిస్తే ఏడవాలా? నువ్వు చేపిమంటున్నావు కన్నా, మరి ఏడవద్దా? ఏడవకి ఎందుకు ఏడుస్తున్నావు? పోయి తల్లితో అడిగిందేమో ఏమైతుంది ఒకసారి తగ్గితే. ఏం తగలేయా? ఆడ గుద్దుకుంది దానికి. ఎడ గుద్దుకుంది? ముందు గుద్దుకుంది. దానికి గుద్దుకొని మళ్ళీ అంకల్కి జరిపింది. ఇక్కడ గుద్దుకుంది.
అందుకే చెప్తాను వద్దు డ్రైవింగ్ వద్దు అంటే ఇననైనా అసలు అరే నేను డాడీ గారు తీసుకురమ్మని చిచి నీ కాదు చిచి అని తీసుకురాపో అన్నాడు, నేను అదే తీసుకున్నాను. మరి తీసుకురాపో అంటే ఇది మంచిగా ఉంటుంది కానీ నేర్చుకుంటావేమో అని అనుకున్నా. ఇట్లా చేస్తావని ఎవరికి తెలుసు? ఇలా పిలిచి చేపి మొత్తం చేపి ఇప్పుడు ఇక ఏదో వాళ్ళు కడుతుంది కడుతుంది. అయిపోయింది కార్ పని అయిపోయింది. ఇక గుద్దేసింది కార్ ఆయిల్ కడితే అన్ని కడుతుంది. మొన్న లక్ష రూపాయలు వేయించిన ఇంజన్ పోతే అయిపోయింది కార్ పని అయిపోయింది. బేబీ చెప్పొచ్చు కదా మమ్మీకి. ఫస్ట్ వీడియో ఎందుకు పెట్టినావు? వీడియో ఎందుకు పెట్టినామని మరి గుద్దింది కదా చూపిద్దా ఏంది? ఇది గుర్తుకునేసరికి సప్పుడు వచ్చి అది అంతా లేచిపోయింది. మొత్తం అన్నీ ఏమేమో చేస్తుంది అంతా. వద్దని చెప్పినప్పుడు వినాలి అసలు నువ్వు. రియల్గానే గుద్దింది మరి, ఉత్తిగా కాదు. పైన అది కూడా వలిగిపోయింది కదా, మొత్తం వలిగిపోయింది. పో అరే క్రాక్ కూడా వచ్చేసింది కదా వీడ. ఎందుకు కృష్ణ ఇట్లా చేస్తావు? బేబీ చెప్పింది ప్రాంక్ చేస్తాను గబ్బు పిల్ల ప్రాంక్ చేసి ఏం చేయాలి కాదురా. ఇట్లా బ్రేక్ కొట్టినా బ్రేక్ కొట్టా ముందు కొడుతుంది. ఎక్స్లేటర్ ముందు నాకేం తీసారు మీరు? ఏం చేస్తుంది నీకు? ఇట్లా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఏంది అసలు ఇది? ఏంద్రా స్టార్ట్ అవుతుంది కానీ చూస్తున్నావా? చూస్తున్నాడు అంటే ఏం చూస్తుండు? మా బేబీ అంత ఫ్లాప్ చేసేసింది చెప్పి. నేను ఏదో అనుకున్నా. మా బేబీ బ్యాడ్ గల్ కదా చైదు, నువ్వు బ్యాడ్ గల్ కదా. బ్యాడ్ గా అక్క మంచిగా చేద్దామంటే ఏం చెప్పినాను మా అమ్మకి? ఏం చెప్పిందిరా? ప్రాంక్ చేస్తానని చెప్పింది. ప్రాంక్ చేసింది. ఆడ పోయి గుద్దుకోలేదా ఇందాక? పెద్ద మామని పెట్టి ఎప్పుడు పెట్టిండు? నువ్వు మమ్మీ దిక్కు సపోర్ట్ ఉంటావు, మామ దిక్కు సపోర్ట్ ఉంటావా? అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు కొద్దిసేపు మామ దగ్గరనే ఉంటావు, తర్వాత ఇప్పుడు వచ్చే నాయమ్మడే. ఇది బ్యాడ్ బేబీ. చిచ్చి నిజంగా నువ్వు భయపడ్డావారా? అన్న ఫోన్ చేయగా నువ్వు భయపడ్డావు కదా? చెప్పడు అన్న ఫోన్ చేయగా భయపడ్డావా? కాదు ఇప్పుడు అక్కడనే గుద్దింది అనేసరికి నువ్వు భయపడ్డావా? ఆమెకి ఎందుకు ఇచ్చినాడు అడగాలి? యాక్సిడెంట్ అయిందని చెప్పిండా? ఫోన్లో నవ్వుతున్నాడు అంటే ఇట్లా ఏ బేబీ కరా బేబీ నువ్వు బేబీ కరా జషి కరా జషి. నువ్వు ఎందుకు చెప్పు? నువ్వు చెప్పు. నేను మామని కొద్దిసేపు ఏడిపిద్దాము అనుకున్నా. ఎందుకు ఏడవ? నేను ఏడిపిస్తా. నేను ఏదో లేక వాడి మీద ప్రాంక్ వీడియో అని నేను కొడితే ఏడవాడా? ఏడిపియాలా నేను మామని? ఎత్తుకున్నా. ఏంది చెప్పరా? నిజంగా నేను గుద్దుంటే నీ పరిస్థితి ఏంది? చేయించుకోవాలి. మళ్ళీ ఏం చేస్తా కొత్త మరి ఇప్పుడు ఐసా యాక్సిడెంట్ చెప్పించుకోలేనా? మరి కొత్త కారు కొనుక్కోవచ్చు కదా. అన్న కాళ్ళే అంత లేవురా. మీరంటే రిచ్ కాబట్టి పెద్ద పెద్ద కారు ఉంటాయి. మీ స్కార్పియో కాలు అంత లేవు. అందుకే నేను చిన్నది నేర్చుకుందాం అనుకుంటున్నా. చిన్నది నేర్చుకుని నీ కారే నేను తీసేసుకుంటా. సో గైస్ చెప్పు. పైసలు ఉన్నా లేకపోయినా నేను ఇదే కారు వాడతా. చాలా మంది ఏ క్వశ్చన్ అడిగారు ఎందుకు ఇదే కారు వాడతావు అని చెప్పేసి. ఇప్పుడు ఆ కార్కి ఇప్పుడు 5 times యాక్సిడెంట్ అయింది. అయినా కూడా నేను ఇదే కారు వాడతా. ఒకవేళ నిజంగా డబ్బులు ఎక్కువై నేను బెంజ్ కార్ కొన్నా, ఆడి కొన్నా, BMW కొన్నా కూడా ఈ కారు మాత్రం అమ్మను. ఈ కారు అలానే ఉంటుంది, ఆ కారు అలానే ఉంటుంది. ఇది మాత్రం అమ్మను. ఎందుకెందుకు దీని మీద నీకు అంత నమ్మకం ఏముంది? 7 years బ్యాక్ ఫుడ్ ట్రక్ కొన్నా. స్టిల్ ఇప్పటికీ ఆ ఫుడ్ ట్రక్ అమ్మ కూడా అక్కడే ఉంది. ఏం చేస్తున్నావు ఆడబెట్టి? అంతే. నేను ఫస్ట్ కొనుక్కుని ఏమమ్మను. ఏం చేసుకుంటావు? నా కష్టపడి సంపాదించుకున్నా పైసలు మొత్తం తుప్పబడి పోతుంది. అయినా పట్టిపోని అదే మా అంటే 50 లక్షల రూపాయలు సేవ్ చేసుకోవాలి పైసలు.
ఇంకో కారు కొను. అవసరం లేదు. ఇది నా అమ్మేసి కష్టపడ్డ ఇంకో పైసలు కారు. ఇవి. ఇది కొనడానికి చాలా మంది రెడీగా ఈ ఉన్నారు. రోజులలో డబ్బులు సంపాదించడానికి వస్తున్నాయి. ఆ రోజు డబ్బులు సంపాదించక రాలేవు. కష్టపడి కొని జమ్మేసి వచ్చినాయి డబ్బులు. ఆ డబ్బులతో కొనుక్కున్నా. ఏం కాదు ఇప్పుడు మళ్ళీ మమ్మీ ఏం రూపాయలు డాడీ ఏం రూపాయలు నా డబ్బులతో కొనుక్కున్నా. మమ్మీ డాడీ రూపాయి ఇయ్యలే అనొద్దు అసలు. ఇయ్యలే. నీకు జన్మనే ఇచ్చారు. అదే జన్మ రూపాయి ఒకటే ఇచ్చిరు అనుకో. అంతే, మిగతా అంతా నేర్చుకున్నా. అది నువ్వు బయటికి వెళ్ళిపోయినావు. నిన్ను ఇంట్లో ఇప్పుడు అన్న ఇంట్లో నాడు అన్నకి రూపాయి పెడతలేరా చెప్పు. మరి నువ్వు కూడా ఇంట్లో ఉంటే నీకు కూడా పెట్టేటోళ్ళు అంతే కదా. బతకను, నా సొంతంగా బతుకుతా. అది నీ ఎవరి ఇష్టం వాళ్ళది అది కదా బేబీ. ఏ నువ్వు మామకు సపోర్ట్ ఇయ్యక నాకు సపోర్ట్ చేసావు. కదా బేబీ, నాకు సపోర్ట్ చేసావు మామక. ఏ జైషు డబ్బులునే మనం చేసుకోవాలి. కరా నువ్వు ఎవరికి సపోర్ట్ ఇస్తావు చెప్పు బేబీ. మా అమ్మ అంటే నేను మామ నీకేం పెట్టింది ఒక్కరోజు ఏం పెట్టాల్సిన కనీసం అవసరం లేదు. ఒక్కరోజు ఫోన్ చేసి మాట్లాడాడు పెట్టాల్సిన అవసరం చెప్పు లేదు. బేబీ నిజంగా చెప్పు. ఫోన్ మామ చేస్తే ఫోన్ ప్రేమ చేస్తే ఉండదా? మమ్మల్ని ఉన్నారు కదా, ఇంకేం అందరు మామలు ఎవరు నన్ను జేసిక రాజేష్ జేసికరా నువ్వు మమ్మీకి సపోర్ట్ చేస్తావు మామకి సపోర్ట్ చేస్తావు. మామ మమ్మీ ఇంకా మామ ఏ ఎనీవన్ చెప్పు. నీతో నాకు కావాలి. సిస్టర్ వీడు ఎవరిని హట్ చేయడు అనమాట. వీడిది సున్నితమైన మనసు. ఈ మీద ఎట్లాంటి మనసు చెప్పినా రాక్షసి మనసు. అగో చూడు ఎట్లా కొడుతున్నావు. మమ్మీ అట్లా మామని చూసుకొని కొడుతున్నావు. ఇంటికి పోయినాక మామ ఉంటాడా చెప్పు. ఏ చూసిన ఇసండి తమ్ముళ్ళు ఏడు దొరుకుతావు అమ్మ. మామని కొడుతున్నా ఏదో ప్రాంక్ అనుకొని మేము ఏదో చేస్తే వచ్చి కాదు మా అమ్మ మమ్మీ వీడియో తీస్తుంది ప్రాంక్ చేస్తుంది చెప్తావా ఇంకోసారి. అయితే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంకోసారి ఏమైనా ప్రాంక్స్ ఏమైనా తీయాలనుకుంటే పిల్లల్ని పక్కకు పెట్టుకొని ప్రాంక్స్ వీడియోస్ తీయొద్దు కదా బేబీ. అప్పుడే నీ ఎంకలు వస్తాయి కదా. ఏడికి వస్తావు కదా నేను తీసుకోబోను కదా. అయినా నేను గట్టి అతంతా నేను అవి చూసినా మాటలు యా, ఇప్పుడు మామనే కొట్టిండు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు నిన్ను కొడుతావు మామని చూసుకొని కొడతావు. తీసుకో. బ్యాడ్ గా సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి.